నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. ఆదివారం తేలనున్న ఎన్డీఏ మహాకూటముల భవితవ్యం. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి 80,000 కోట్ల ప్యాకేజీ. మౌలిక సౌకర్యాల అభివృద్ధితో పునర్వైభవం తెస్తామన్న ప్రధాని. రాజధానిలో రవాణా వ్యవస్థల ఏర్పాటుకు బ్రిటన్ సంస్థ సంసిద్ధత. సిఆర్డీఏ అధికారులతో రఫ్ ఇంటర్నేషనల్ చర్చలు. యువత సక్రమ మార్గంలో వెళితే ప్రపంచ అగ్రగామిగా భారత్. అమరావతిలో శాఖను ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ఎం వర్సిటీని కోరిన చంద్రబాబు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యంలో బంద్. ప్రత్యామ్నాయ అటవీ ప్రాంత అభివృద్ధికే జీవో పరిమితమన్న ప్రభుత్వం. ప్రతి శనివారం పరిశుభ్రతకే అంకితం. తిరుపతి ఎస్వీఈలో అపరిశుభ్రతను పారదోలుతున్న స్వచ్ఛ సేన. వెంకటేశ్వర వైభవోత్సవంతో జనసంద్రమైన ఢిల్లీ నెహ్రూ మైదానం. తిలకించి పులకిస్తున్న దేశ రాజధాని వాసులు. స్పిన్నర్ల విజృంభణతో 3 రోజులకే ముగిసిన మొహాలీ టెస్టు. 108 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.